చైనా అనేది ఎప్పుడో 16వ శతాబ్దంలో చాలా గొప్ప దేశం. అప్పుడు ఇండియా కూడా గొప్ప దేశం. మొఘల్ సామ్రాజ్యం పరిపాలిస్తున్న తరుణంలో మొత్తం ప్రపంచంలో విశ్వంలో ఉన్న అంతా జీడిపిలో 25% చైనాది, 23% ఇండియాది, 1% అప్పటి బ్రిటన్ది. కడు బీదవారు వాళ్ళు. అందువల్ల వాళ్ళు 1600 సంవత్సరంలో జనవరి 1 నాడు క్వీన్ ఎలిజబెత్ ఫస్ట్ దగ్గర పర్మిషన్ తీసుకుని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఒక కంపెనీ పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే మనం వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలి. ఎందుకు వ్యాపారం ఇండియాతో అంటే అది చాలా రిచ్ కంట్రీ అన్నారు. సో వచ్చి జహాంగీర్ అనే అతను అప్పుడు మొఘల్ ఎంపరర్, అతన్ని కలుసుకుని ఏదో మేము చిన్న వ్యాపారం చేస్తాము అంటే ఏం కావాలి మీకంటే మాకు లీజుకి కొంత స్థలం, ఒక పోర్ట్ సూరత్ అని గుజరాత్లో ఉంటుంది, అక్కడ మీరు ఇస్తే మేము గోడౌన్ కట్టుకుంటా ఉన్నారు. గోడౌన్ కట్టుకున్నారు. అది అలాగే 1757 వచ్చేసరికి 1757కి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో రాబర్ట్ క్లైవ్ ఆయన సిరాజుద్దౌలా అనే బెంగాల్ నవాబ్ని ఓడించేశాడు. బ్యాటిల్ ఆఫ్ బక్సర్లో 1765లో మొఘల్ ఎంపరర్నే ఓడించేశాడు. సో ఆ యొక్క తరుణంలో అక్కడ కూడా కాలనైజేషన్ మొదలైంది చైనాలో. ఈ 20వ శతాబ్దంలో మొదటి భాగంలోనే జపాన్ వచ్చి కొంత ఆక్రమించింది. ఈ బ్రిటిష్ వాళ్ళు కూడా ఓపియం ట్రేడ్ అది చేశారు. ఇది కాకుండా ఫ్రెంచ్ వాళ్ళు చేశారు, పోర్చుగీస్ వారు చేశారు. అప్పుడు అది కాలనీ లాగా వీక్గా ఉన్నప్పుడు ఆఖరికి వాళ్ళ యొక్క రాజుని తీసేశారు. 1913 రాజుని తీసి వాళ్ళు ఒక రిపబ్లిక్ అయిపోయారు. మన ఇండియా లాగా, ఇప్పటి ఇండియా లాగా అప్పటి కాదు. సున్ యాట్ సెన్ అని ఒక ఆయన్ని ప్రెసిడెంట్ చేశారు. అయితే అతని యొక్క ఫాలోవర్లో ఒక అతను మావో, అతను 1917లో రష్యన్ విప్లవం లెనిన్ తీసుకురావడం చూసి మనం కూడా అట్లాంటి విప్లవం ఇక్కడ తీసుకురావాలి అని. మరి రాజులు లేరు ఇక్కడ చైనాలో, లేదు మనం ఎట్లాగైనా సరే మన పార్టీని బలోపేతం చేసి అగ్రేరియన్ రెవల్యూషన్, లెనిన్ చేసింది రష్యన్ ఆర్మీలో వాళ్ళని తన వైపు తిప్పుకుని విప్లవం తీసుకొచ్చాడు. అగ్రేరియన్ అంటే రైతులు, రైతు కూలీలు అలాంటి వాళ్ళు. లాంగ్ మార్చ్ అది. సో వాళ్ళందరికీ ఆ మిలిషియా ఈ పేరు అప్పుడే పెట్టారు, పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ, పీజీఎల్ఏ అని ఉండేది ఒరిజినల్గా. అది ఇప్పుడు పిఎల్ఏ అయినారు, పీపుల్స్ లిబరేషన్. చైనీస్ ఆర్మీ ఈజ్ కాల్డ్ పిఎల్ఏ. అదే మన కర్నల్ బాబుని చంపేసింది సూర్యాపేట ఆయన్ని. సో 1949లో వాళ్ళు సక్సెస్ఫుల్గా క్యాప్చర్ చేశారు పవర్. అప్పటికి సెకండ్ వరల్డ్ వార్ అయిపోయింది, అంతా అయిపోయింది. భారతదేశం ఎంతో సంతోషించింది, వాళ్ళని రికగ్నైజ్ చేశాం. చైనా అని ఫస్ట్ రికగ్నైజ్ చేసింది మనం. సో మావోతో బాగానే ఉండేది, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ జౌ ఎన్లాయ్ అని అతనితోనూ బాగానే ఉండేది. హిందీ చినీ బాయి బాయ్ అంటున్నాం. ఇదిలా ఉండగా వాడు 1951లో అసలు ఇండియాకి చైనాకి బార్డర్ ఎప్పుడూ లేదు. ఇండియాకి టిబెట్ అనే దేశానికే బార్డర్ ఉంది. ఆ టిబెట్ అనే దేశాన్ని వాళ్ళు కబలించి వేశారు, ఆక్యుపై చేసేసారు. టిబెట్ని రాజుగారు కాకుండా ఒక స్పిరిచువల్ గురువు పరిపాలిస్తారు. అతని పేరు దలైలామా. అతను బౌద్ధ మతానికి గురువు, ఆయనే రాజు, రెండు ఆయనే. సంథింగ్ లైక్ ఇస్లాం మతంలో ఆ రోజుల్లో ఖలీఫా అని ఉండేవాడు. మత గురువు ఆయనే, చక్రవర్తి కూడా అతనే కొంతకాలం. అలాగా ఇతనిగా ఇప్పుడు 17 ఏళ్ల కుర్రవాడు ఈ దలైలామా, ప్రస్తుతం ఇండియాలోనే ఉంటున్నాడు. అతని మీద ఒక ప్రెషర్ పెట్టి ఒక అగ్రిమెంట్ చేయించుకున్నారు. 17-point అగ్రిమెంట్ అంటారు దాన్ని, బిట్వీన్ చైనా, ది గవర్నమెంట్ ఆఫ్ చైనా, కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఆఫ్ చైనా అండ్ దలైలామా. దలైలామా 1957 వచ్చేసరికి ఇంగ్లీష్ నేర్చుకున్నాడు, చదువుకున్నాడు. ఈ అగ్రిమెంట్ అంతా వన్ సైడెడ్గా ఉంది, ఇందులో టిబెటన్స్ని బానిసల కింద చూస్తాడానికి నేను ఒప్పుకున్నట్టుంది, నేను ఒప్పుకోను అన్నాడు. అంటే మరి అగ్రిమెంట్ ఏంటంటే అది వన్ సైడెడ్ అగ్రిమెంట్. అది
నన్ను మోసం చేశారు మీరు, అందులో ఏం రాశారో నాకు సరిగ్గా తెలియదు, నేను ఐ వాజ్ ఓన్లీ 17-year-old మ్యాన్, సో అందువల్ల ఐ డోంట్ అగ్రీ అంటే దెన్ యు ఆర్ ఇంప్రిజన్డ్ అని అతను ఉన్న ఆ ప్యాలెస్, పొటోలో ప్యాలెస్ అని ఉంటుంది లాసాలో, వాళ్ళ రాజధానిలో, అక్కడే బందీ చేసేశారు. ఈ టిబెటన్స్ అందరికీ అతను గొప్ప గురువు, దేవుడు లాంటి వాడు. సో అతను భారతదేశానికి సీక్రెట్గా కబురు పెట్టాడు, నాకు ఆశ్రయం ఇస్తే నేను వచ్చేస్తానండి, ఎలాగోలాగ వస్తాను నేను, మీరు నాకు ఆశ్రయం ఇవ్వాలి అని. సో అతను 1957లో సీక్రెట్గా వచ్చి ఈ తవాంగ్ ద్వారా వచ్చేసాడు. ఇండియా వాళ్ళు పిలిచారు, మీరు ఎక్కడ ఉంటారంటే హిమాచల్ ప్రదేశ్ చల్లగా బాగుంటుంది, టిబెట్ లాగే ఉంటుంది క్లైమేట్. సో మెక్లియాడ్గంజ్ అనే ఊరిలో వాళ్ళు కట్టుకున్నారు. అయితే భారతదేశం ఏముందంటే వీ విల్ రికగ్నైజ్ యూ యాజ్ ది టిబెటన్ గవర్నమెంట్ ఇన్ ఎక్సైల్. సో టిబెట్ అనేది మా ప్రకారం ఒక వేరే దేశం, చైనా ఎలాగో ఆక్యుపై చేసింది సరే, బట్ మీరు ఎప్పుడో ఒకప్పుడు వెనక్కి తీసుకుంటారు, తీసుకుని మీరే అధిపతి అవుతారు. సో మీరు ఇక్కడ ది ప్రెసిడెంట్ ఆర్ ద రూలర్ ఆఫ్ ది టిబెటన్ గవర్నమెంట్ ఇన్ ఎక్సైల్, అండ్ మీరు మీ పార్లమెంట్ ఇక్కడి నుంచి నడుపుకోండి అన్నారు. సో అతనితో పాటు వచ్చిన అనుచరుల్లో కొంతమంది మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, ఇప్పటికీ ఉంది వాళ్ళకు పార్లమెంటు, ఇప్పటికీ కొన్ని లక్షల మంది ఉన్నారు ఇండియాలో టిబెటన్స్, అలా వచ్చిన వాళ్ళు. సో ఇది చైనాకు నచ్చలేదు. సో దే టోల్డ్ అస్, అయ్యా మీరు ఇలాగ మా శత్రువు, మేము ఎవరినైతే ఒక అరెస్ట్లో పెట్టుకున్నామో ఒక ఖైదీ, మీరు ఆయనకి రెఫ్యూజీ స్టేటస్ ఇచ్చారు, అతన్ని గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ యొక్క హెడ్గా చూస్తున్నారు, ఇది న్యాయం కాదు, మీరు అతన్ని మా చేతులకు అప్పచెప్పేయండి. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అదేంటిది అతను శరణాగతుడే వచ్చాడు, మనం ఇస్తే బాగోదు అని ఇవ్వడానికి వీల్లేదని. అయితే మా తడాకా చూపిస్తామని సడన్గా ఒకరోజు ఇలాగ గాల్వాన్ వ్యాలీలో ఇప్పుడు జరుగుతుంది, అట్లాగే ఏమీ లేదు, ఎవరు ఊహించలేదు. అక్టోబర్ 1962లో సడన్గా వాళ్ళు ఆక్యుపై చేశారు, 2 చోట్ల ఆక్యుపై చేశారు. ఒకటి ఆ రోజుల్లో ఈ అరుణాచల్ ప్రదేశ్ పేరు నేఫా, అక్కడే పెద్ద ఎత్తున వచ్చి ఇండియన్ ఆర్మీ ఏదో కొద్దిగా ఉంటే వాళ్ళందరినీ చంపేసి ఆల్మోస్ట్ అస్సాం బ్రహ్మపుత్ర నది వరకు వచ్చేసారు. ఇక అలాగే లదాఖ్లో ఒక 36,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆక్యుపై చేశారు. ఇండియన్ ఆర్మీ తెలుసుకుని అక్కడికి వెళ్ళే లోపల అయిపోయింది. వాళ్ళు 3 నెలలు ఈ నేఫాలో ప్రస్తుతపు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నారు. ఇండియన్ సోల్జర్స్ని ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఖైదీలుగా తీసుకున్నారు. 3 నెలల తర్వాత వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఎక్కడైతే ఆగి ఉన్నారో అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత భారతదేశానికి కబురు పెట్టారు, మీ వాళ్ళు కొంతమంది ఉన్నారు ప్రిజనర్స్, కావాల్స్తే మీకు ఇచ్చేస్తామంటే ఇచ్చేయమన్నారు, తీసుకున్నారు. మన ఆర్మీ వాళ్ళు ఎవరైతే అక్కడ జైల్లో ఉన్నారో వాళ్ళు తీసేసుకున్నారు. అప్పటి నుంచి ఏం అవలా. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మనం సెటిల్ చేసుకుందాం బార్డర్ అన్నారు. నీ అంది అదేంటండి, 1914లోనే మా బార్డరు టిబెట్తో సెటిల్ అయిపోయింది, సిమ్లా అగ్రిమెంట్ అది. అదే ఈ మెక్మాహన్ లైను. ఈ మెక్మాహన్ ఎవరు? మన ఫారెన్ సెక్రటరీ, మనంటే బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఫారెన్ సెక్రటరీ. దాంట్లో టిబెటన్ రిప్రజెంటేటివ్ వాళ్ళు ఇద్దరు కలిసి కూర్చుని భూటాను అంగీకరించాయి. అయితే ఈ మెక్మాహన్ లైన్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అప్పటి టిబెటన్ వాళ్ళు 1/3 ఆఫ్ టిబెట్, అవుటర్ టిబెట్ మనకి ఇచ్చేశారు, మనకంటే బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్కి. అలాగొచ్చింది ఈ తవాంగు, ఈ కమెంగ్ డిస్ట్రిక్టు, ఇవన్నీను. అవి ప్రాచీన కాలం నుంచి ఇండియాలో కావు, 1914 వచ్చింది అది, బట్ అప్పటి నుంచి ఇండియాలో ఉన్నాయి. సో 1914లోనే మేము సెటిల్ చేసేసాము. అప్పటికి అసలు చైనా అనే దేశమే లేదో, మింగ్ డైనాసిటీ రాజ్యం ఒకటి ఏదో ఉండేది అంతే. సో మీరు అవన్నీ పాతవి లేవనెత్తద్దు. యూ యాక్సెప్ట్ మెక్మోహన్ లైన్ విచ్ ఫర్ ద లాస్ట్ 150 years హ్యాస్ బీన్ ది అఫీషియల్ బార్డర్ అంటే వాళ్ళు అన్నారు అది కాదండి, టిబెట్ అసలు ఇండిపెండెంట్ కంట్రీయే కాదు అన్నారు. అదేమిటండి ఎందుకు కాదు, 1914లో మీకు ఎవరు అంటే అప్పటికి రాజు పోయాడు, ఈ సున్యాట్సన్ ఇంకా రాలేదు.
సో ఇట్ వాజ్ యాక్చువల్లీ సంధ్యవేళ ట్రాన్సిషన్ అవుతుంది. సో వాళ్ళకి సావరెంటీ ఉంది. ఇట్ వాజ్ అ డిఫరెంట్ కంట్రీ ఆల్టుగెదర్. మీరు 1949లో ఆక్యుపై చేశారు, అంతవరకు లేదు కదా. సో అది నాన్ నెగోషియబుల్ అన్నారు. అది సెటిల్డ్ బార్డర్, అది విత్ టిబెట్. వాళ్ళు అన్నారు అదేంటండి మేము అడుగుతున్నాం, మాతో నెగోషియేట్ చేయండి అని. వై షుడ్ ఐ రీఓపెన్ ఏ సెటిల్డ్ బార్డర్ వాళ్ళు. సో ఇండియాకి దానికి అలాగా ఉండిపోయింది, స్టేల్ మేట్. బట్ యుద్ధాలు అవలా. బట్ 1967లో ఈ సిక్కిం ప్రాంతంలో, అప్పటికి సిక్కిం ఇంకా ఇండియాలో బాగా కాలేదు. సో ఆ ప్రాంతంలో ఇండియా సైనికులు ఇప్పట్లాగే, అవతల సైడ్ ఏమో అప్పటికి ఐటీబీపీ ఉంది, వచ్చేసింది. ఈ చైనీస్ వార్ అయినప్పుడే వాళ్ళు 2 క్రియేట్ చేశారు, ఒకటి ఎస్ఎస్బి, ఇంకోటి ఐటీబీపీ 63లోనే. సో అందువల్ల వాళ్ళు ఇలా ఉండగా ఒకరోజు మన ఇండియన్ కమాండర్ వాళ్ళు ఏదో ముందుకు వస్తే, మీరు ఎందుకు ముందుకు వస్తున్నా వెళ్ళాడు. వెళితే అతను చంపేశారు. చంపితే మరి అతని దగ్గర 1000 మంది సైనికులు ఉంటారు. వాళ్ళు ఊరుకోకుండా ఈ సరిహద్దు దాటి చైనా వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపేశారు. మన వాళ్ళు ఒక 90 మంది చనిపోయారు, అక్కడ 400 మందిని చంపొచ్చారు. సో అప్పటి నుంచి చైనా ఇంకా ఏం చేయలేదు. 1967ది తర్వాత ఒక చిన్న స్కర్మిష్ అరుణాచల్ ప్రదేశ్లో, సిక్కిం బార్డర్కి అరుణాచల్లో మన వాళ్ళు 4 ఐటీబీపీ వాళ్ళు అలా పెట్రోల్ చేస్తుంటే వాళ్ళు అంబుష్ చేసి చంపేశారు. అయితే వాళ్ళు పెట్రోల్ చేస్తున్నది ఇండియా సైడు, వాళ్ళు వచ్చి చంపేసి శవాలను వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఇండియా కూడా చాలా పెద్ద ఎప్పుడు సార్ అది? ఇది 1975. 75. ఓకే. ఆ తర్వాత ఇంకేం జరగలేదు. అప్పుడు ఇండియా చచ్చిపోయింది, ఇండియా వాళ్ళు చనిపోయింది 4, 67లో 90. బట్ ఇన్ రిటర్న్ వీళ్ళు 400 మంది చంపేశారు. దాని తర్వాత మొన్న 15వ తారీఖు జరిగింది. ఈ 15వ తారీఖు కూడా పాపం ఆ కర్నల్ గారు, ఆ బాబు రమేష్ బాబు ఏదో సూర్యాపేట సంతోష్ బాబు తెలుగు ఆయన, అతను ఏం ఆయుధాలు లేకుండా వెళ్ళి అడిగాడు, ఏంటండి అగ్రిమెంట్ అయింది కదా, అప్పటికి 5 రోజులు అయింది అగ్రిమెంట్ అయ్యి లెఫ్టినెంట్ జనరల్స్కి, మీరు వెనక్కి వెళ్తా అన్నవాళ్ళు ముందుకు వస్తున్నారు ఏంటి అని. అయితే ఈ యొక్క 62 తర్వాత ఫైరింగ్ లేదు. 1993లో ఒక పీస్ఫుల్గా సెటిల్ చేసుకుందాము అని ఒక అగ్రిమెంట్ అయింది. అందులో 2 సైడ్ వాళ్ళు ఏమన్నా పొరపాట్లు జరిగితే మాట్లాడుకోవాలి, కానీ వాళ్ళు ఆయుధాలు తీసుకెళ్ళకూడదు. ఇప్పటికీ ఆయుధాలు తీసుకెళ్ళారు. సో పాపం ఆ సంతోష్ బాబు గారు ఆయుధాలు లేదు. వాళ్ళు ఏం చేశారు, ఆయుధాలతో చంపకుండా స్టీల్ రాడ్స్, ఈ ఫెన్సింగ్ ఉంటాయి కదా మన బార్బడ్ వైర్ ఫెన్సింగ్, ఆ బార్బడ్ వైర్ ఫెన్సింగ్కి మనం ఇట్లాంటి బ్రాకెట్ లాంటి ఒక పోల్ ఉంటుంది కదా ఇట్లాగా, వాటితో కూడా చంపేశారు. ప్లస్ ఆయనతో పాటు వచ్చిన వాళ్ళందరినీ ఖైదీలకి తీసుకున్నారు. న్యాచురల్లీ 67లో ఎలాగైతే ఇండియన్ ఆర్మీ ఎంతో కోపంతో 400 మంది చంపేసిందో, అలాగే ఈయన వాళ్ళ కమాండింగ్ ఆఫీసర్ చనిపోయాడు కాబట్టి వీళ్ళు వెంటనే ఆవు అంటూ ఏదో మొత్తానికి అన్నారు. వీళ్ళంతా వెళ్ళారు ఆయుధాలు లేకుండానే. ఆ కనపడే వాళ్ళని చంపేశారు. ఎస్, ఎప్పుడు 1:2 అన్న మినిమం. సో చంపేశారు. ఆ తర్వాత మరి వాళ్ళు పారిపోయారు. మన వారు శవాలు తీసుకురావాలి కదా, సో తెచ్చుకున్నారు. ఈ స్టేజ్లో మళ్ళీ తిరిగి బోత్ ది రిప్రజెంటేటివ్స్, అంబాసిడర్స్, చైనీస్ ఫారెన్ మినిస్టర్ అందరూ కలిసి ఏంటిది మీరు ఏం చేస్తున్నారు, మొన్నే కదా అగ్రిమెంట్ అయింది 2 లెఫ్టినెంట్ జనరల్స్కి, యూ విత్డ్రా అంటున్నారు, అలాంటిది ఇలా చేశారు ఏంటి అంటే మీరేమో యూజువల్ అబద్ధాలు. సో ఇప్పుడు దీనికంతా మూల కారణం ఏమిటంటే LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ గ్రౌండ్ మీద గీయలేదు. LOC అని ఉంటుంది, లైన్ ఆఫ్ కంట్రోల్. లైన్ ఆఫ్ కంట్రోల్ ఇండియా పాకిస్తాన్ పాత సీజ్ ఫైర్ లైన్ అది. అది ఇంటర్నేషనల్ బార్డర్ కాదు. LOC అవతల సైడ్ ఉన్నది కూడా ఇండియాయే, బట్ పాక్ ఆక్రమిత కాశ్మీర్. అక్కడ మనం ఫెన్సింగ్ కట్టి పారేసాం, చాలా డబ్బులు ఖర్చు పెట్టాం. బట్ అది అటు ఇటు జరపడానికి వీలు లేదు. ఈ సైడ్ ఆర్మీ ఉంటుంది, ఆ సైడ్ వాళ్ళ ఆర్మీ ఉంటుంది. ఇదేమిటిది,
ఆ సైడు పిఎల్ఏ ఉండదు, ఈ సైడ్ ఆర్మీ ఉండదు. ఈ సైడ్ ఐటీబీపీ ఉంటుంది ఇండియాది, ఇలాంటిదే ఒకటి అటు సైడ్ ఉంటుంది. అప్పుడప్పుడు వాళ్ళకి వీళ్ళు అప్పుడప్పుడు కలుస్తుంటారు. వాళ్ళు లేనప్పుడు మన వాళ్ళు వెళ్తారు అటు, మన వాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఇటు వస్తారు. ఇటువంటి తరుణంలో ఒకసారి ఇండియా చిరాకు పడి మ్యాప్లో ఈ యొక్క గీత గీశారు. క్లియర్గా ఇదండి మా ప్రకారం మా ఎల్ఏసి అన్నారు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మా ప్రకారం. సో దానికి ఇటు సైడ్ ఉన్నదంతా ఇండియా అని ఇచ్చారు. వాళ్ళు బాగా చూసుకున్నారు. మరి మీరు ఇవ్వండి మీ కాన్సెప్ట్ ఆఫ్ ఎల్ఏసి ఏంటంటే ఇంతవరకు ఇవ్వలే, వాళ్ళు ఒప్పుకోవట్లేదు అసలు. ఇవ్వరు. ఎందుకు అంటే దానికి కన్ఫైన్ అయి ఉండాల్సి వస్తుంది. వాళ్ళు ప్రతి 10 ఏళ్ళకి ఒక 1000 గజాలు 2000 గజాలు ముందుకు వస్తున్నారు. 1962లో అక్సాయ్-చిన్లో ఇండియా చైనా ఎల్ఏసి ఎంత ఉందో దానికంటే ఇప్పుడు చాలా ఎక్కువ మన భూభాగంలోకి వచ్చారు. అయితే ఇవన్నీ చూస్తున్నారు. అందువల్ల ఒక 15 సంవత్సరాల కిందట స్ట్రాటజిక్ రోడ్స్ డెవలప్మెంట్ అని మనం పెట్టాలి అని ఒక 61 రోడ్లు బోత్ ఈ లదాఖ్ సైడు పెట్టారు, అరుణాచల్ ప్రదేశ్ అన్ని చోట్ల పెట్టేసి డెవలప్ చేయాలి. దానికి ఎంత డబ్బైనా ఖర్చు పెడదామంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఇండియన్ ఆర్మీలో భాగం అది, ఇంజనీరింగ్ వాళ్ళకి కట్టమన్నారు. వాళ్ళు పాపం టనల్స్ గినల్స్ అవి చేస్తూ బాగా కట్టేశారు. అది ఇప్పుడు వీళ్ళకి భయం చెప్తోంది. సో ఈ ఎల్ఏసి మీద కన్సిస్టెన్సీ లేదు చైనాకి. ఇక్కడతో మా ఏరియా ఆగిపోయింది అని ఒప్పుకోరు, మ్యాప్లు ఇవ్వరు. మీరు మా ఏరియాలోకి వచ్చారంటారు. సరే మీ ఏరియా ఎక్కడో చెప్పండి మాకు, అప్పుడు రావు మేము అని ఇండియా అంటుంది. సో అది సమస్య.